హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో జేబ్రా అంటూ మన ముందుకైతే రాబోతున్నారు కాబట్టి సో డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఆర్టిస్ట్ కాబట్టి జేబ్రాలో ఏమైనా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేదో కానీ ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో? లేదండి, నేను ఇప్పుడు యాక్టింగ్ చేయలేదు, అదే ఓన్లీ డైరెక్షన్. ఓన్లీ డైరెక్షన్. సో అందరూ అడిగే ఉంటారు, బేసికల్గా జేబ్రా ఆర్ పెంగ్విన్ రెండు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, రెండింటిని కలిపితే గ్రే షేడ్ అన్నది వస్తుంది. సో మీరు పోస్టర్స్ లో యూజ్ చేసింది కూడా గ్రే షేడే, అండ్ ట్రైలర్ లో సత్యదేవ్ గారిని బ్లాక్ హార్స్ వైట్ హార్స్ అని ప్రెజెంట్ చేశారు, ధనంజయ్ గారిని కూడా అదే ప్రెజెంట్ చేశారు. సో ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అంటే లైక్ గ్రే షేడ్ ఉండబోతుందా? పర్టికులర్ గా ఈ గ్రే షేడ్ కి ఏమైనా మీనింగ్ ఏమైనా ఉందా? అవునండి, అది బికాజ్ ఇది ఒక ఈవెంట్ డ్రివెన్ ఫిలిం. ఒక ఈవెంట్ వల్ల అన్ని క్యారెక్టర్స్ ఎలా మీట్ అయిపోతున్నారు, అది ఎలా చేంజ్ అయిపోతుంది, ఆ క్యారెక్టరైజేషన్ అన్నది ఒక ఈవెంట్ వల్ల జరగబోతుంది. సో ఆ ఈవెంట్ వల్ల బ్లాక్లో ఉన్న వాళ్ళు గ్రే అవుతారు, వైట్ అవుతారు, వైట్లో ఉన్న వాళ్ళు బ్లాక్ అవుతారు. సో ఈ గ్రే షేడ్స్ అన్నీ బయటకు వస్తుంది ఆ ఈవెంట్ వల్ల. సో అది త్రూ అవుట్ ఆ ఫిలింలో ఉంటుంది. సో ఫైనల్గా అందరు ఎవరు బ్లాక్ ఎవరు వైట్ అన్నది ఫైనల్గా తెలుస్తుంది. ఓకే, సో మీరు ఇప్పుడు చెప్పడం ఏంటి అని అంటే లైక్ ఇందాక మాట్లాడలో కావచ్చు, మీరు ప్రీవియస్ కొన్ని ప్లేసెస్లో మాట్లాడడంలో ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న లూప్ హోల్స్ ఒకటి ఉంటుంది, అది మనందరికీ తెలుసు, కానీ అది చిన్నది అనుకుంటాం కానీ చాలా పెద్దదని ఈ సినిమాతో అర్థమవుతుందని అన్నారు. సో రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు ఆర్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న లూప్ హోల్స్తో రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో వాట్ ఈస్ ద న్యూ థింగ్? ఏముంటుంది ఇక్కడ? క్రైమ్స్ ఎక్కువ ఉందండి ఇక్కడ బ్యాంక్లో. క్రైమ్స్ అంటే మిస్టేక్, అదే ఒక ఓటీపీ, అది అందరూ వీ వుడ్ హావ్ ఫేస్డ్ ఇట్ కదా అది. సో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నది ఒక కొత్త క్రైమ్. అది ఇప్పుడు మిలిటరీ మూవీ వస్తుంది, అది మిలిటరీ ఫర్ ఎగ్జాంపుల్. ఆ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అంటే వీ క్యాన్ టెల్ లాట్ ఆఫ్ మూవీస్ కదా ఆ బ్యాక్గ్రౌండ్లో. అలాంటి ఒక బ్యాంకింగ్ జానర్లో ఇది ఒక మూవీ, కానీ దీంట్లో మనం మాట్లాడబోతున్న క్రైమ్స్ అన్నీ కొత్తది. సో అది నెవర్ సీన్ బిఫోర్ క్రైమ్స్, ఇలా జరుగుతుందా అన్న క్వశ్చన్ వస్తుంది. అలా ఇది కరెంట్ జనరేషన్ కి సంబంధించింది. అవునవును, ఇది కంటెంపరీలో. ఎస్ ఎస్, ఆఫ్ కోర్స్. బేసికల్ గా రీసెంట్ గా లక్కీ భాస్కర్ రిలీజ్ అయింది, బికాస్ ఆ స్కామ్ అన్నది అదే అనేది ఇప్పుడు జరగదు, ఎందుకంటే ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అండ్ మనకు అన్ని డిజిటలైజేషన్ అయిపోయాయి కాబట్టి. సో లాజికల్ గా ఏమైనా దొరికే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లైక్ ఈ మూవీలో? లాజికల్ గా ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసి, బికాస్ ఆడియన్స్ చూసే విధానం కూడా మారిపోయింది కాబట్టి లాజికల్ గా ఏమైనా దొరికే? లేదండి, అలా లేదు. ఇప్పుడు ఏ క్రైమ్, ఇప్పుడు యూజువల్ గా బ్యాంకింగ్ సిస్టమ్ లో ఆర్బీఐ వచ్చింది, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేకుండా ఎవరు బ్యాంక్ స్టార్ట్ చేయరు. ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా ఇప్పుడు అప్పుడు హర్షద్ మెహతా పీరియడ్లో సెబీ అన్న కాన్సెప్టే లేదు, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లేదు. సో ఇప్పుడు అన్నీ వచ్చింది, ఒక రెగ్యులేటరీ వచ్చింది. సో రెగ్యులేటరీ వచ్చిన తర్వాత అన్ని మిస్టేక్స్ అన్నీ కనుక్కొని అది ఇది కంప్లీట్ చేశారు, కవర్ చేశారు. ఇప్పుడు రూల్స్ కూడా మారింది చాలా, కానీ ఆ రూల్స్ పెట్టినా కూడా డెఫినెట్గా ఎక్కడైనా సరే ఒక లూప్ హోల్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఎస్, వీ కెనాట్, అది ఎంత చేసినా సరే. సో ఆల్వేస్ వన్ గై విల్ బి అబౌవ్ ది అదర్ గై, సో లైక్ దట్. సో అది వీ కెనాట్ కవర్ ఇట్. సో అలా ఆ లూప్ హోల్ ఇంత, అది ఇప్పుడు మనం మూవీలో మాట్లాడబోతున్న క్రైమ్స్ కూడా ఆల్రెడీ ఆర్బీఐ అడ్రస్ చేసిన క్రైమ్సే. ఇప్పుడు అది జరగడానికి ఇది పాసిబిలిటీ తక్కువ. సో అదే, కానీ ఇప్పుడు అది ఇలా జరుగుతుంది అన్నదే మీకే తెలియదు కదా. మీ డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రిలేషన్షిప్ మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఒక బ్యాంక్లో. మీరు పోషించారు ఈ క్యారెక్టర్? అవునండి, నా పార్ట్ ఉంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 lakh ఇస్తున్నారు, ఐ మీన్ బ్యాంక్కి 1 lakh ఇస్తున్నారంటే మీరు బ్యాంక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద 1 lakh టు దట్ పర్సన్. సో ఇప్పుడు మీరు చెక్ డిపాజిట్ చేస్తే ఆయనకి రేపు వెళ్తుంది కదా, మధ్యలో 1 day ఉంది. ఆ 1 day ఆ 1 lakh నేను ఏమైనా చేయొచ్చు కదా, మీకు ఎలా తెలుస్తుంది? నాకు టైం ఉంది, రేపే ఇవ్వాలి. బ్యాంక్ వాళ్ళని నమ్మడం చాలా కష్టం అంటే మీరు ఏమైనా ఇది తెలియదు కదా ఇది, బట్ జరుగుతుంది అని నేను చెప్పలేదు, కానీ పాసిబుల్ ఉంది కదా. ఆఫ్ కోర్స్ చేస్తా, బికాస్ వీ హ్యావ్ 1 day టైం పీరియడ్. కానీ ఆయనకి వెళ్తుంది బికాస్ యు ఆర్ ట్రస్టింగ్ అస్ కదా బ్యాంక్ని. సో
ట్రస్టింగ్ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అడిగితే నెక్స్ట్ డేనే వచ్చిస్తానని చెప్పండి. ఓకే, వన్ థింగ్. సో మీరు 32 కంపెనీస్ చేంజ్ అయ్యారు అని అన్నారు. సో ప్రతి కంపెనీలో ఏదో ఒక చిన్న పాయింట్ అనేది ఉంటుంది, అంటే లైక్ న్యూ థింగ్ మీకు తెలిసింది యాజ్ అ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మీ దగ్గర 32 కథలు కూడా రెడీగానే ఉన్నాయా? అలా కాదండి, అది కొన్ని మ్యాటర్ యాక్చువల్గా కొన్ని జానర్స్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఆ జాబ్ కూడా అలాగే ఇంట్రెస్టింగ్గా లేదు నాకు. అది కొన్ని ప్లేసెస్లో వర్క్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, క్యారెక్టర్స్తో మాట్లాడినప్పుడు అది తెలుస్తుంది. నాకు జాబ్ చేంజ్ చేయడం అన్నది నాకు గోల్ కాదు. అది ఐ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ ఇట్. అది కాదు, నాకు నచ్చలేదు, నాకు అక్కడ కంఫర్టబుల్ లేదు. అది సంథింగ్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇది నా ఫీల్డ్ కాదు. ఐఎమ్ గివింగ్ మై బెస్ట్, ఐఎమ్ టాపింగ్ ద చార్ట్. ఒక్కొక్క జాబ్లో నేను ఐ వాస్ టాపింగ్ ద చార్ట్. పాన్ ఇండియాలో నెంబర్ 2లో ఉంటా, నెంబర్ 1లో ఉంటా అక్కడ కార్పొరేట్లో. సో ఇది లేదు, కార్పొరేట్ ఇన్ఫోసిస్లో కూడా ఇది ఈబీబీఎస్ ఒక ఇది ఉందంటే స్టాండర్డ్ చార్ట్లో ఐ విల్ స్కోర్ దట్ థింగ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ ఆన్ ద టాప్ ఆఫ్ దట్. కానీ అది నా గోల్ కాదు అని తెలిసింది. అది బికాస్ దట్ ఈస్ రిపీటెడ్ రొటీన్గా ఉంది లైఫ్. ఇది చేయాలి, ఈ పాట అక్కడ వెళ్ళి పాడాలి, ఇదే డ్యాన్స్ అక్కడ ఆడాలి, అది ఎందుకు అది చేయాలి అన్నది నాకు టైర్డ్ అయింది. సో ఐ ట్రైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ టిల్ ఐ ఫైండ్ మై ప్లేస్. అది దొరికింది. అది మీరు ఇప్పటి వరకు చేసిన జాబ్స్లో టిల్ ద డేట్ బెస్ట్ వన్ అండ్ వర్స్ట్ వన్ అంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ ఒప్పుకుంటా ఇన్కమ్ వస్తుంది, బట్ స్టిల్ బెస్ట్ అండ్ వర్స్ట్ అనేది ఉంటుంది కదా. సో అలా బెస్ట్ ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ ఫీల్డ్, అఫ్ కోర్స్. వర్స్ట్ అన్నది అఫ్ కోర్స్ మై ఎర్లియర్ స్టేజ్, అఫ్ కోర్స్, బికాస్ దట్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అది అదే ఇన్ఫోసిస్ నుంచి ఫస్ట్ అది మళ్ళీ నేను వదిలేసి మళ్ళీ హెచ్ఎల్ఎల్కి వెళ్ళి ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైర్ ఒక సైకిల్లో తీసి వెళ్ళి. సో దోస్ ఆర్ ఆల్ వెరీ హార్డ్ షిప్స్ ఫర్ మీ, బట్ ఐ డెంట్ లైక్ దట్ జాబ్. సో ఐ జస్ట్ ఎప్పుడైనా మీ కథని అంటే లైక్ మీ జర్నీని యాజ్ లైక్ మీరు చెప్పినట్టు ఒక సాఫ్ట్వేర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్నో రకాల జాబ్స్ చేసి నౌ యువర్ బికమ్ అ డైరెక్టర్. సో ఎప్పుడైనా ఈ కథ తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి నా అంత తెలిస్తే మంచిదేమో కదా. నా స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ కాదండి. అయ్యో అందరూ అట్లనే అంటారండి. సీరియస్ గా అది నేను చెప్పబోతున్న స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అంతే. సో మీరు అన్నట్టు అంటే ఈ సాఫ్ట్వేర్ లైన్ కావచ్చు, నార్మల్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే జాబ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అంతకు మించిన స్ట్రగుల్స్ ఇండస్ట్రీలో ఉంటుంది. బికాజ్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీరు చూసే కోణంలో కథలు వేరే వాళ్ళు చూస్తారని లేదు. 100 మందిలో 10 మందికి నచ్చచ్చు, 90 మందికి నచ్చకపోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ అంటే లైక్ పెంగుయిన తర్వాత యాజ్ అన్ ఆర్టిస్ట్గా కూడా చేసి ఆ గ్యాప్ తీసుకొని జేబ్రాతో రాబోతున్నారు. సో ఈ గ్యాప్ రావడం గల రీజన్ ఏంటి? ఆర్ ఎల్స్ లేకపోతే ఏమైనా మీకు లైక్ డిప్రెషన్ ఆర్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళడం జరిగిందా? వాట్ హ్యాపెన్ టు యూ? అవునండి, యాక్చువల్గా అది పెంగ్విన్ తర్వాత అది కోవిడ్లో వచ్చింది. అప్పుడు కోవిడ్లో ద హోల్ ఇండస్ట్రీ వాజ్ నాట్ ఫంక్షనింగ్. అప్పుడు ఇండియా ఆల్మోస్ట్ ఎంటైర్ గ్లోబ్. సో అప్పుడు ఒక షెల్కి వెళ్ళాను బికాస్ ఆఫ్ ద నెగిటివ్. బికాస్ పెంగ్విన్కి ఎందుకు ఐ వాజ్ బిట్ అప్సెట్ అంటే క్లైమాక్స్ ఇంకా షూట్ చేయాలి, ఇంకా పోర్షన్ ఉంది ఆల్టర్నేట్ క్లైమాక్స్. బికాజ్ కార్తిక్ సుబ్బరాజ్ చూసిన తర్వాత ఆల్టర్నేట్ క్లైమాక్స్ కూడా చేయవచ్చు మీరు ముందు చెప్పినట్టుగా, అది చేద్దాం అన్నారు. సో వెన్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ద క్లైమాక్స్ కోవిడ్ స్టార్ట్ అరౌండ్ March 13 or 18 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో అప్పుడు స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి అది ఓకే చేద్దాం ఎనీవేస్ ఇట్ విల్ గో ఆఫ్ అన్నప్పుడు అది కంటిన్యూ అయింది. సో అది అలాగే వదిలేసాము. సో అది ఓటీటీకి ఉన్న మూవీ అలాగే వచ్చింది. సో అది సో అప్పుడు అక్కడ నుంచి చుట్టూ నుంచి అప్పుడు రివ్యూస్ అన్నీ వచ్చినప్పుడు ద ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ladies and housewives, they connected so well after they watched the film in satellite విజయ్ టీవీలో అక్కడ లోకల్ ఛానల్లో. సో అది చూసిన తర్వాత అది బాగా కనెక్ట్ అయ్యారు. అది లేట్గా వచ్చింది బట్ రిజల్ట్ ఇమీడియట్గా వచ్చిన రిజల్ట్ ఇది కొంచెం అప్పుడు బికాస్ పయనియర్ మేము ఓటీటీలో సెకండ్ మూవీ ఇన్ ద డైరెక్ట్ ఓటీటీ కాబట్టి అది కొంచెం హార్డ్ హిట్టింగ్ వచ్చింది. సో నేను షెల్కి వెళ్ళాను. తర్వాత ఓకే ఎస్కేపింగ్ ద రియాలిటీ అంటే కథ రాసుకోవడమే. నాకు స్క్రిప్ట్ రైటింగ్ విల్ హెల్ప్ మీ టు ఎస్కేప్ ద రియాలిటీ. I'll forget the outer world and I'll go into the characters, I'll go into the world and I'll write and I'll keep on it is like a nasha, so I'll keep on writing even if it is coming good or bad, I will go into the script ani.
సో అది హెల్ప్ అయింది. సో అప్పుడే ఒక ఓకే ఫైన్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్ అది. సో బికాజ్ మై పొజిషన్ ఇస్ లైక్ దట్. సో బయటకు రావాలంటే మంచి స్టోరీ రావాలి. సో అప్పుడు అది ఐ జస్ట్ యూజ్ దట్ టైమ్, ఇట్ హెల్ప్ మీ అండ్ ఇట్ హెల్ప్ మీ టు రైట్ ఫ్యూ అదర్ స్క్రిప్ట్స్ ఆల్సో ఇన్ దట్ టైమ్. సో దాంట్లో ఒకటి జీబ్రా. సో I just started pitching it. Then by God's grace, we are here, nearing November 22. Done. సో November 22 ఏమవుతుందో మేము కూడా చూడడానికి రెడీగా ఉన్నాం. సో ఈ టైటిల్ జీబ్రా అని పెట్టడం జరిగింది కదా, బేసికల్గా జీబ్రాస్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అనమాట. సో మనుషుల్లో ఎలా రకాలు ఉంటారో, సో జీబ్రాస్కి కూడా ఆ స్ట్రైప్స్ అనేవి వైట్ అండ్ బ్లాక్ ఎలా ఉంటాయో అవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీరు ఈ పేరు అనుకున్నారా, లేకపోతే ముందు ఒక పేరు అనుకొని నో జీబ్రా విల్ బి ద గుడ్ అని ఎవరైనా సజెస్ట్ చేశారా? అలా కదండి, అది నాకు టైటిల్ నచ్చింది. అంటే రీజన్ ఉండాలి కదా. అది డెఫినెట్గా ఖచ్చితంగా ఉండాలి. స్టోరీలో బ్లాక్ హార్స్ అని ఒకటి ఉంది, వైట్ హార్స్ అని ఉంది. ఐ జస్ట్ కెప్ట్ హార్సెస్ అని, బికాస్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క అనిమల్ ఇప్పుడు రిప్రజెంట్ చేస్తారు. ఫాక్స్ ఉంది, ర్యాబిట్ ఉంది, క్రోకడైల్ ఉంది. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంది, ఉల్ఫ్ ఉంది, సో ఇది ర్యాట్ ఉంది. సో అన్నీ ఉన్నప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు ప్లే హార్స్ అని ఒక హీరోకి పెట్టాను, ఒక అనిమల్ పిక్ చేశాను. సో 2 హార్సెస్ ఉంది. సో ఐ వాంట్ కీప్ బోత్ ద హార్సెస్ అంటే బికాస్ హార్స్ ఇస్ ద ఓన్లీ అనిమల్ విచ్ విల్ జస్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇట్ విల్ గెట్ అప్ వెరీ సూన్. అంత క్విక్గా మైక్రో సెకండ్లో జరుగుతుంది అది. సో అందుకే హార్స్ అని పెట్టాను. ఎవరు ఇట్ ఇస్ వెరీ హార్డ్ టు స్టాప్ దెమ్. సో ఐ పిక్డ్ బోత్ హార్సెస్ అని. తర్వాత బ్లాక్ హార్స్ అని, వైట్ హార్స్ అని పెట్టాను. బట్ ఆయన బ్లాక్, ఫర్ ఎగ్జాంపుల్ సత్య బ్లాక్ హార్స్ అంటే ఆయన ప్యూర్ బ్లాక్ కాదు, ఆయనకి కూడా వైట్ ఉంది, ఆ ఫ్యామిలీ ఉంది, అందరికీ ఉంది డెఫినెట్గా. సో అది ఆయన పర్స్పెక్టివ్ వల్ల ఆయన వైటే, కానీ చూసిన వాళ్ళకి బ్లాకే. ఇక్కడ వస్తే ఇది సో సమ్టైమ్స్ హీ విల్ చేంజ్ ద కలర్స్ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్. సో అప్పుడు బ్లాక్ వైట్ కలిపి అన్ని క్యారెక్టర్లు వచ్చినప్పుడు నాకు హార్సెస్ అని పెట్టాము. సో హీరోస్ ఉన్నారు. సో బెటర్ థింగ్ ఇస్ ఐ ఫౌండ్ అవుట్ బ్లాక్ హార్స్ వేస్ వైట్ హార్స్ అని పెద్దది అది. సో షార్ట్ చేసి అదే. ఓకే. సో సునీల్ గారి క్యారెక్టర్ ఏంటంటే లైక్ యాంటాగనిస్ట్ ఉంటుందా, లేకపోతే ఏంటి? సునీల్ గారి ప్లేస్ లో వేరెవరినైనా అనుకోవడం జరిగిందా? ఫస్ట్ ఆప్షన్ సునీల్ గారు. ఫస్ట్ ఆప్షన్ అండి, అది సునీల్ గారు. అది బాగా చేశారు. అది చాలా రోజుల తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని డెఫినెట్గా ఎంజాయ్ చేసిన విధానంలో చేశారు, ఆ మ్యానరిజం అని. ఆయనకి ఒక పేరు కూడా ఉంది మూవీలో, డింగ్ డాంగ్ అని. యా, దట్ ఈస్ ద నేమ్ ఫర్ హిమ్. సో ఎంజీ అని. సో దట్ క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, బైపోలార్ డిసార్డర్ క్యారెక్టర్. సో ఎక్స్ట్రీమ్కి వెళ్తారు, ఈ ఎక్స్ట్రీమ్ ఆ ఎక్స్ట్రీమ్ అని ఉంది కదా. సో అది సార్ మీకు ఇవన్నీ క్యారెక్టర్ పేర్లు, మూవీస్ నేమ్స్ ఇవన్నీ. సో దట్ క్యారెక్టర్ ద వే ఇట్ అప్రోచెస్ టు అదర్ క్యారెక్టరే డిఫరెంట్ గా ఉంటుంది. అది ఆ మేనరిజం బాగా చేశారండి. అది రియలీ ఐ వాస్ హ్యాపీ. సో నాకు తెలిసి మీ మూవీలో 2 పర్సన్స్ లైక్ ఇప్పుడు మొత్తం వరల్డ్ మొత్తాన్ని ఊపేస్తున్న పుష్ప మూవీలో ఉన్నారు, పుష్ప 2 ది రూల్ లో ఉన్నారు, ధనంజయ్ గారు అండ్ అలాగే సునీల్ గారు ఉన్నారు. చూసారా మరి పుష్ప 2 ట్రైలర్? అవునండి. ఎలా అనిపించింది? సూపర్. అదే ఐ వాస్ రియలీ ఇట్ వాస్ సూపర్ బికాజ్ అదే నాకు ఆ లైనే చాలా నచ్చింది. బికాజ్ ఫస్ట్ పార్ట్లో నో బడీ బికమ్ సంబడి, నౌ ద సంబడి ఫేసెస్ ఎవ్రీబడి అన్నది సూపర్ కాన్సెప్ట్ పార్ట్ 2లో. బికాజ్ హీ ఈస్ ఫేసింగ్ ఎవ్రీ వన్ ఇంటర్నేషనల్లీ. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. సో డ్యూ టు పుష్ప షూటింగ్ వల్ల ఈ జీబ్రా షూటింగ్ అంటే లైక్ ఎప్పుడైనా సునీల్ గారి షెడ్యూల్ కానీ ధనంజయ్ గారి షెడ్యూల్ కానీ క్లాష్ అవ్వడం కానీ పోస్ట్ పోన్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగినాయా ఎప్పుడైనా? అవునండి, అది యూజువల్గా జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి అది కాంబినేషన్స్ వచ్చినప్పుడు అలా షూట్ చేయాలి. సో కొన్ని షార్ట్స్ ఐ విల్ జస్ట్ టేక్ ద కౌంటర్ షార్ట్స్, ఐ విల్ రిజర్వ్ ఇట్ ఫర్ ద లేటర్ schedule. So for 2 shots and all definitely I have to wait for them. So అందుకే వెయిట్ చేసి స్కెడ్యూల్ బ్రేక్ చేసి హానెస్ట్గా ఏం చెయ్యాలో అది చేస్తాము ఇక్కడ. ఓకే. సత్యదేవ్ గారి గురించి చెప్పండి. బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఆయన అంటే లైక్ పాజిటివ్ చేసినా ఓన్ చేసుకుంటారు, నెగటివ్ చేస్తే ఆడియన్స్ తిట్టుకుంటారు. సో ఇందులో మీరు మాకు గ్రే షేడ్లో కనిపించబోతున్నారని మాకైతే చెప్పారు. సో సత్యదేవ్ గారిని అంటే లైక్ చూస్ చేసుకోవడానికి ఒక క్యారెక్టర్ అనేది ప్రతి యాక్టర్ని ఇంప్రెస్ చేస్తుంది, అండ్ లైక్ డైరెక్టర్ని ఇంప్రెస్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి. సో అలా మీకు సత్యదేవ్ గారు చేసిన ఇప్పటి వరకు క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం అండ్ యూ గాట్ ఇంప్రెస్డ్?
సత్యదేవ్ గురించి నాకు పిట్ట కథలు దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ వన్ దట్ ఐ హావ్ సీన్ హిస్ ఫేస్. సో పిట్ట కథలలో ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్, అది గిల్ట్, కన్నింగ్నెస్, అది హౌ ఈజ్ మేనేజింగ్ బోత్ గర్ల్స్ అని, అది ఈ రియలీ హ్యాండిల్డ్ వెల్. మొత్తం పూరా మూవీలో దట్ వాజ్ ద క్యారెక్టర్ విచ్ ఇంప్రెస్ మీ అ లాట్. ఓకే, వీ హ్యావ్ టు ఫాలో దిస్ పర్సన్ అని మైండ్లో ఆ ఇంప్రెషన్ వచ్చింది. తర్వాత ఉమా మహేశ్వర్ రూపాయి చూసినప్పుడు క్లోజ్ టు ది ఫగత్, హీ రియలీ పుల్డ్ ఆఫ్ ఈజీలీ. సో అప్పుడే తెలిసింది ఆయన స్పెక్ట్రమ్ వేరే అని. సో ఓకే, బట్ హీఈస్ జస్ట్ ఈవెన్ ఆచార్యలో కూడా ఒక్క సీన్ వస్తారు, ఆ ఒక్క సీన్లో, ఆ క్రయింగ్ సీన్లో ఈ సీరియస్ అంత ఈజీ కాదు. జస్ట్ ఇచ్చిన స్పేస్లో ప్రూవ్ చేయడం అన్నది చాలా కష్టం. అది ప్రాపర్గా యూజ్ చేశారు ఆ టీయర్స్లో. బాలీవుడ్ లో కూడా హనుమంతుడి క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ రామ్ సేతులో చేసింది, అసలు గూస్ బంప్స్ అసలు లాస్ట్ తెలిసినప్పుడు. అండ్ బేసికల్ గా ఒక డైరెక్టర్ కి పర్టికులర్ అంటే లైక్ ఒక డైరెక్టర్ అనేది ఇన్స్పిరేషన్ ఉంటారు. కొన్ని సినిమాలు చూసి మనం ఎలా అయినా ఇలాంటి సినిమాలు తీయాలి అని అనుకుంటారు. సో అలా ఈశ్వర్ గారికి అంటే లైక్ ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్షన్స్ లో, అండ్ ఎలాంటి సినిమా చేయాలి అనుకుంటున్నారు? నాకు మణిరత్నం ఫ్యాన్ అండి, మణిరత్నం సార్. అవును, అది నేను గీతాంజలి మూవీ చూసిన తర్వాతనే నేను డిసైడ్ అయ్యాను, ఓకే ఇది మనకి ఇదే ఫీల్డ్, ఇది ఇంట్రెస్ట్ వచ్చింది సినీ ఫీల్డ్ మీద. సో మణిరత్నం సార్ ఇస్ మై గురు. యాక్చువల్గా ఏది చేసినా, మంచి మూవీ చేసినా ఆయనకే డెఫినెట్గా. ఓకే, సో అఫ్ కోర్స్ ఎస్, ఐ లవ్ హిస్ ఫిల్మ్ స్టైల్ అండ్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ఏస్థెటిక్ సెన్స్ నాకు అది ఎలాగే ఏదో అది నాకు కూడా ఇంపాక్ట్ వచ్చింది. సో నా మూవీస్లో ఒక ఏస్థెటిక్ సెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్స్ కూడా అది షేడ్స్ ఉంటుంది. అది ఆ తర్వాత నాకు శేఖర్ కమలా సార్, ఐ రియలీ లైక్ హిమ్ అ లాట్. ఫ్రమ్ ఆనంద్ మూవీ నుంచి ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్. అండ్ సింగీతం శ్రీనివాసరావు సార్, ఐ లవ్ హిస్ ఒక్కొక్క మూవీ, ఐ రియలీ లవ్ హిమ్. సో ఇలాంటివి ఉన్నారు. మీరు చెప్పే డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీస్ తీస్తారు. అండ్ ఇందులో కూడా ఒక సాంగ్ ఉంది, లవ్ సాంగ్ ఓకే బాగానే ఉంది. ఈశ్వర గారి దగ్గర నుంచి లవ్ స్టోరీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే కంప్లీట్లీ రొమాంటిక్ లవ్ స్టోరీ? అలాంటి అనే నాకు ఇలాంటి జానర్స్ బాగా వస్తుంది. ఎందుకు అది ట్రై చేసి బాగా చేసిన వాళ్ళు ఉంటారు ఆల్రెడీ. నాకు ఒక కొత్త జానర్ చేయాలి, కొత్త ఐడియాని ఎలా జనరంజన్ మీన్స్ ఫర్ ద పీపుల్ ప్లీజింగ్గా ఎలా అది చెప్పాలి, ఇంట్రెస్టింగ్గా నరేట్ చేయాలి. బికాజ్ ఇక్కడ యూజువల్గా కష్టమని ఏమీ లేదు ఇక్కడ. ఐ మీన్ నరేషన్ చెప్పిన విధానంలో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. చెప్పబోతున్న విధానంలో ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పబోతున్నామో అది ఇంట్రెస్టింగ్ తీసుకొస్తుంది. సో ఇక్కడ అండర్స్టాండ్ అవ్వలేదు నాకు అది అనే కాన్సెప్ట్ రైటింగ్లో ఉన్న ప్రాబ్లం. దే విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో అది అందుకే నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద స్క్రీన్ ప్లే ప్యాటర్న్. సో అందుకే కొన్ని సినిమాలు అంటే లైక్ ఓకే అనుకొని ఆన్సెట్స్కి వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకొని డ్రాప్ అయిపోయినవి కొన్ని ఉంటాయి. సో అలా ఈశ్వర్ గారి కెరీర్లో ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పడం ఓకే అయిపోయింది, ఫ్రమ్ నెక్స్ట్ డే మనం షూట్కి వెళ్తాం, నెక్స్ట్ మంత్ వెళ్తాం అని అనుకుని ఆగిపోయినవి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్? అదే నేను డైరెక్టర్గా ఫస్ట్ మూవీ సైన్ చేసినప్పుడు ఒక సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్, అది ఇట్ వాజ్ వెరీ న్యూ టు ద ఇండియన్ కాన్సెప్ట్ అది అప్పుడు. సో అది ఎలాగే ఓకే అయింది. అది మీన్స్ విజయ్ సేతుపతి అన్న ఉన్నారు, ఆయన వల్ల ఐ జస్ట్ గాట్ సమ్ ప్లేస్మెంట్ అండ్ ఐ జస్ట్ గాట్ ఇట్. ఇట్ వాజ్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, అన్నీ స్టార్ట్ అయింది, ఫిక్స్ చేసాము హీరో అన్ని. మై వైఫ్ వాస్ ప్రెగ్నెంట్ దట్ టైమ్. సో అన్నీ రెడీ అయింది. షూట్కి ఇంకా 3 months ఉంది. ఐ గాట్ మై ఫస్ట్ బేబీ. అప్పుడు జస్ట్ ఆఫ్టర్ ఒక 1 weekలో దే ఇన్ఫార్మ్ దట్ వీ విల్ డ్రాప్ దిస్ ప్రాజెక్ట్. కొంచెం అది రీజన్స్ చాలా ఉంది అది. సో ఓకే ఇది ఇప్పుడు వద్దు, తర్వాత చేద్దా అని, బికాస్ ద ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో హీ వాంటెడ్ టు గో బ్యాక్. సో నాకు ఆ న్యూ ఇయర్ వెరీ బ్యాడ్గా స్టార్ట్ అయింది అప్పుడు 2017లో ఇది. విజయ్ సేతుపతి గారు తెలుసా ఎలా? అవునండి, ఆయన యాక్చువల్గా డెఫినెట్గా నేను ఏ మూవీ చేసినా డెఫినెట్గా అది ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రెజెంట్ ఫర్ హిమ్. డెఫినెట్గా ఆయన వల్ల నేను ఇక్కడ లేదు సీరియస్గా. అర్థం కాలేదు.
హీ ఓన్లీ హెల్ప్ మీ ద పొజిషన్ వాట్ ఐఎమ్ హోల్డింగ్ వేర్ ఇక్కడ ఉన్నానని చెప్పండి, ఇక్కడ లేదు ఇక్కడ ఓకే ఓకే సారీ ఇక్కడ ఉన్నాను. ఆయన వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా విజయ్ సేతుపతి గారిది మీది కాంబినేషన్ లో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అది నేచర్ డిసైడ్ చేయాలి. అది నాకు కూడా స్క్రిప్ట్ అది సపోర్ట్ చేయాలి, ఆయనకి నచ్చాలి. బికాస్ ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ సైమల్టేనియస్లీ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆయన చాలా బిజీ యాక్టర్ యాక్చువల్గా. నేను యూజువల్గా ఒక 3 months 4 months తీసుకుంటా ఒక స్క్రిప్ట్కి. సో మేబీ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎవ్రీథింగ్ కమ్స్ గుడ్ ఖచ్చితంగా చేస్తా. ఈశ్వర్ గారు డైరెక్టర్ గారు ఫిక్స్, సారీ డైరెక్టర్ గా ఈశ్వర్ గారు ఫిక్స్. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మీకు వచ్చింది మార్చేసాను సార్, మార్చేసారు మొత్తం. ఎస్. సో అంటే లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి, సో మాకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఏమైనా ఎక్కడైనా చేసి ఎడిటింగ్ లో మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా మీరు చేసినవి తెలుగులో యాజ్ అన్ ఆర్టిస్ట్ గా? లేదండి ఇక్కడ అంటే ఏం లేదు. మొత్తం. అవునండి అక్కడనే. ఇన్ ఫ్యూచర్ ఆర్టిస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ డైరెక్టర్ కంబైన్డ్ గా ఏమైనా అది సెట్ అవ్వలేదా అని ఇక్కడ వచ్చాను నేను. సెట్ అవ్వలేదనా? కరెక్ట్ క్యారెక్టర్ పడాలి సార్ మీకు, పడితే లైక్ మంచి యాంటోగనిస్ట్ సైకో క్యారెక్టర్ లాంటి. లేదండి ఇది రైటింగ్ అండ్ డైరెక్షన్ ఇది ఇట్ నీడ్స్ మోర్ ఎఫర్ట్ అది. సో దిస్ ఇస్ గోయింగ్ గుడ్. ఓకే సరే, 3 questions. మీ లైఫ్ లో మీరు సంపాదించిన ఫస్ట్ సంపాదన ఎంత? యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ సంపాదించింది ఎంత? యాజ్ అన్ డైరెక్టర్ గా ఫస్ట్ సంపాదించింది ఎంత? ఇంటర్నేషనల్ గా పెరిగితే పర్లేదు. ఫస్ట్ సాలరీ వాస్ 10,800. Okay. దట్ ఈస్ ద వన్ ఫస్ట్ కార్పొరేట్ లో. అండ్ ఆర్టిస్ట్ గా 250 రూపీస్ పర్ డే జూనియర్ ఆర్టిస్ట్ గా. ఈ మూవీలో ఐ గాట్ యాజ్ అ డెబ్యూ డైరెక్టర్. డెబ్యూ డైరెక్టర్ అదే 20,000 అండి. 20,000 as a debut director. ఓకే అంటే ఓకే నాకు అర్థమైంది కంప్లీట్ చేయాలని. బట్ ఇదొక లాస్ట్ క్వశ్చన్. సో అంటే లైక్ జూనియర్ ఆర్టిస్ట్గా చేశారు కాబట్టి ఒక పేరున్న ఆర్టిస్ట్కి జూనియర్ ఆర్టిస్ట్కి ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వైల్ ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్గా ఉండేటప్పుడు ఎప్పుడైనా అవమానాలు కానీ, అరే జూనియర్ ఆర్టిస్ట్ని ఇంత తక్కువగా చేస్తున్నారు, మనం డైరెక్టర్ అయితే మన దగ్గర వచ్చే ఆర్టిస్ట్ని మనం ఇట్లా ట్రీట్ చేయకూడదు అని ఎప్పుడైనా ఫేస్ చేసింది ఉందా మీరు? అవునండి అది అయింది. అది డెఫినెట్గా వాళ్ళు కూడా ఆ టెన్షన్లోనే తిడతారు. అది కావాలని అలా చెయ్యాలి అని వాళ్ళకి కూడా అలా ఉండరు ఎవరు. సో అది యాక్సిడెంటల్గా చేస్తారు కదా. అది నాకు నేను అక్కడి నుంచి సిన్స్ ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఐ నో ద పెయిన్ ఆఫ్ ట్రీటింగ్ ది యాక్టర్స్ అండ్ హౌ దే విల్ బి రియాక్టింగ్ అని. సో అది నాకు హెల్ప్ అయింది హౌ టు బిహేవ్ విత్ హ్యూమన్స్ అని. అది యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్. November 22nd జేబ్రా మూవీ వస్తుంది కాబట్టి చూస్తాం అసలు ఏంటి ఏ పాయింట్ మీరు చెప్పారా అని. నెక్స్ట్ టైం నుంచి భయానికి వెళ్ళాలంటే భయం వేసేటట్టు ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.